హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాశీ ద్వారా జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, కాశీలో నిజంగానే మార్పొచ్చిందంటావా కార్తీక్ అని. అప్పుడేక అదేంటి మాస్టర్ అలా మాట్లాడుతున్నారు, కాశీలో మార్పొచ్చిందనే కదా అమ్మ ఇంటికి తీసుకొచ్చింది అని అంటూ ఉంటే, లేదు నాకెందుకో అనుమానంగా ఉందిరా అని అంటూ ఉంటాడు శ్రీధర్. అనుమానమెందుకు మాస్టరు అని అనంగాలే, ఏం లేదురా, కాశీ పశ్చాత్తాపంతో బాధపడుతున్నట్టు నాకు కనిపించలేదు. తన చూపులు, తను మాట్లాడే తీరు, తనలో మార్పొచ్చిందని నాకైతే అనిపించటం లేదు. ఇంకా తను నా వంక కోపంగా చూస్తున్నట్టే ఉంది, కాని పశ్చాత్తాపంతో తను మాట్లాడుతున్నట్టు నాకు అనిపించలేదు. అలాంటి వాడైతే ముందు మీ అమ్మ దగ్గరికెందుకు వెళ్తాడు? నా దగ్గరికే వస్తాడు, నా కాళ్లమీద పడతాడు, నన్ను బ్రతిమిలాడతాడు. స్వప్నని నన్ను కలపండి మావయ్యా అని స్వప్న ఎదురై నా కాళ్లు పట్టుకుంటాడు. కానీ వాడికలా పశ్చాత్తాపం నాకేమీ కనిపించలేదు. ఎందుకు మరి మారిపోయాడని కాంచన నమ్ముతుందో నాకు తెలియడం లేదు. ఇంటికొచ్చాక వాడి ముఖం చూశాకే నాకర్థమైంది అంటూ శ్రీధర్ అయితే కార్తీక్తో చెప్తాడు. అప్పుడే కార్తీక్ కూడా శ్రీధర్ మాటలకి, మీరు చెప్పింది నిజమే మాస్టారు. ఒకవేళ తనలో మార్పొస్తే, స్వప్నని తన జీవితంలోకి మళ్లీ రానివ్వాలనుకుంటే, స్వప్న కోపాన్ని తగ్గించాలనుకుంటే, ముందు రావాల్సింది మీ ఇంటికి, మీ కాళ్లమీద పడాలి, మిమ్మల్ని క్షమాపణ అడగాలి. నన్ను నా భార్యని ఒక్కటి చెయ్యండి, ఇంకెప్పుడూ తప్పు చెయ్యను అని తను మాటివ్వాలి. అప్పుడే కదా తనలో మార్పొచ్చినట్టు. మరి అమ్మ దగ్గరికే వచ్చి మా ఇంటికెందుకొచ్చాడంటారు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఇదేదో ఆలోచించాల్సిన విషయమేరా, కాశీని ఈజీగా నమ్మడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. కొంచెం జాగ్రత్తగా ఉండండి, నువ్వూ దీపా కూడా. మొన్నే కదా దీపమీద అటాక్ జరిగింది, ఎవ్వర్నీ కూడా నమ్మొద్దు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే కార్తీక్ శ్రీధర్ మాటలకి, నువ్వు చెప్పింది నిజమే మాస్టరు, నాకెందుకో ఇప్పుడు అనుమానమైతే మొదలైంది అని చెప్తూ ఉంటాడు. కార్తీక్ కూడా సరే నేను వెళ్తాను అని కార్తీక్ అయితే ఇంటికి బయలుదేరతాడు. ఇంతలో దీప అయితే తన గదిలోకి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక కాశీ అయితే గదిలో ఏదో వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అది చూసిన దీప, కాశీ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే కాశీ అయితే, ఏం లేదక్కా ఏం లేదు అని అంటూ ఉంటాడు కాశీ. నీకేమన్నా కావాల్సుంటే అడుగు కాశీ అని అంటూ ఉంటుంది దీప. అదే అక్కా, అంటే కట్టుబట్టలతో వచ్చాను కదా, బావేమన్నా బట్టలుంటే వేసుకుందామని స్నానం చేసి అని అంటూ ఉంటాడు కాశీ. అంతే కదా, ఈ మాత్రం దానికే నువ్విలా మొహమాట పడితే ఎలా చెప్పు? నీలో మార్పొచ్చింది అంతే చాలు. ఇదిగో మీ బావ బట్టలు, స్నానం చేసి వేసుకో అని అంటూ ఉంటుంది దీప. సరే అక్కా అని బయటికైతే వెళ్తాడు కాశీ. దీపగదిలోనుంచి వస్తున్న కాశీని చూసి కార్తీకైతే, వీడేంటి నా గదిలోంచి వస్తున్నాడు అని లోపలికైతే వెళ్తాడు. అప్పుడే దీప అయితే ఉంటుంది. దీప, కాశీ గదిలోకెందుకొచ్చాడు అని అడుగుతూ ఉంటాడు కార్తీకైతే. ఏం లేదు బావా, తను కట్టుబట్టలతో ఇంటికొచ్చాడు కదా, స్నానం చేసి డ్రెస్ మార్చుకోడానికి డ్రెస్ లేదట, నీ డ్రెస్ అడిగాడు, అందుకే ఇచ్చాను. అది నేను వచ్చేసరికే నీ డ్రెస్ ఏదైనా దొరుకుతుండా ఏంటా అది బీర్వాలో వెతుకుతూ ఉన్నాడు అని అంటూ ఉంటుంది దీప. ఏంటి, బీర్వాలో వెతుకుతున్నాడా అని అడుగుతూ ఉంటాడు ఆశ్చర్యపోతూ కార్తీకైతే. అవును బావా, బీర్వాలో వెతుకుతున్నాడు, కాని తర్వాత నేను వచ్చేసరికి కొంచెం తడబడ్డాడు కూడా అని దీప అయితే చెప్తుంది. అసలు కాశీ లోపలికొచ్చింది నాకు తెలిసి అసలు డ్రెస్ కోసం కాదు, ఇంకా దేనికోసమో వెతుకుతున్నాడు అని అంటూ ఉంటాడు కార్తీకైతే. ఏంటి బావా నువ్వు చెప్పేది అని అనంగాలే, అవును దీపా, కాశీలో మార్పొచ్చినట్టు నాకేమీ కనిపించటం లేదు. తను ఎందుకో మన ఇంటికి ఏదో ప్లాన్ మీదే వచ్చాడు. ఒకవేళ జ్యోత్స్నా చెప్పితే వచ్చాడా ఏంటన్న సంగతి తేల్చుకోవాలి అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక దీప అయితే, నిజనిజాలు తెలియకుండా మనం ఊహించుకున్నవి కూడా నిజాలనుకోకూడదు బావా. కొన్ని సందర్భాల్లో మన మనసు కూడా మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే మనం కళ్ళు చూసేది కొన్ని నిజాలు కావచ్చు, అబద్ధాలు కావచ్చు. నువ్వు అనుకున్న అనుమానం నిజం కావచ్చు, కాకపోవచ్చు. కాని ఇప్పుడే కాసేని మనం అడగలేము. కాస్త మెల్లిగా ఉంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది కదా అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప అన్న మాటలకి, నువ్వు చెప్పింది కూడా నిజమేలే అని కార్తీకైతే అంటాడు. తర్వాత ఇక కార్తీకైతే పడుకుంటాడు. పడుకున్న తర్వాత అప్పుడే ఇక కార్తీక్కి నిద్రపట్టక, కాశీ ఏం చేస్తున్నాడా అని చెప్పి మెల్లగా తలుపు తీసుకుని బయటకైతే వస్తాడు. గదిలోకెళ్ళి చూస్తే అక్కడ కాశీ అయితే ఉండడు. కాని తర్వాత కాశీ బయట మాట్లాడుతూ ఉంటాడు. కాశీ బయట మాట్లాడడం అంతా కూడా ఫోన్లో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీకైతే. ఈ టైంలో అసలు కాశీ ఎవరితో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ కిటికీ దగ్గరుండి కాశీ ఎవరితో మాట్లాడుతున్నాడు అని వింటూ ఉంటాడు. అక్కా, నువ్వు చెప్పినట్టే నేనింట్లోకి వచ్చేశాను. ఫైల్స్ కోసం వెతికానక్కా, ఎక్కడా కూడా కనిపించలేదు. నువ్వేమూ మా మావయ్యగారు మా బావకే ఇచ్చాడని చెప్పావు, కాని నువ్వు కంపెనీలో చేసిన స్కామ్ తాలూకు ఫైల్ అయితే ఏమీ కనిపించలేదు అని అంటూ ఉంటాడు కాశీ అయితే.
అప్పుడే ఇక కాశీ ఇంటికెందుకొచ్చాడో, ఎవరు పంపితే వచ్చాడో, ఏ కారణం వల్లొచ్చాడో క్లారిటీ అయితే వచ్చేస్తుంది కార్తీక్కి. కార్తీక్కి క్లారిటీ రావడంతో అప్పుడే నాకు తెలుసురా, నీలో మార్పు రాలేదని. నువ్వు పూర్తిగా జ్యోత్స్నా మాటల్లో మునిగిపోయావు. జ్యోత్స్నా మాటలు విని నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అంటే నువ్వు ఆ జ్యోత్స్నాకి నువ్వు డబ్బులు కొట్టేసినవి, ఫైల్ అన్నీ కూడా తనకివ్వడానికొచ్చావన్నమాట. నీలో ఏ మార్పు రాలేదని నాన్నప్పుడే చెప్పాడు. ఒకవేళ వస్తే నువ్విలా ఉండవని కూడా అన్నాడు. నాన్న మాటే అనుమానమే నిజమైంది. ఏ ఉద్దేశంతో నువ్విక్కడికొచ్చావో అదే ఉద్దేశంతో నువ్వు బయటికి వెళ్ళి జ్యోత్స్నాని ఈసారి అందరి ముందు కూడా తను ఆడుతున్న నాటకాన్ని నువ్వే బయట పెట్టబోతున్నావు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీప దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడే ఇక దీప అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దీప షాక్ అయిపోతూ, బావా ఇదంతా నిజమేనా అని అంటూ ఉంటుంది. నిజమే, ఇదంతా కూడా నిజమే అని అంటూ ఉంటాడు కార్తీక్. నేనసలు నమ్మలేకపోతున్నాను బావా. అంటే కాశీ పూర్తిగా జ్యోత్స్నా వైపుకు తిరిగేశాడు, మరి స్వప్న జీవితమేంటి బావా అని అడుగుతూ ఉంటుంది దీప. ఇప్పుడు స్వప్న జీవితం గురించి ఆలోచించే కన్నా జ్యోత్స్నా నిజస్వరూపం కాశీకి మనం తెలిసేలా చెయ్యాలి, అదే ప్రయత్నంలో ఉన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక ఉదయం అవుతుంది. అవ్వంగాల్లే అప్పుడే ఇక కార్తీక్, దీప ఇద్దరు కూడా శివనారాయణ ఇంటికైతే వెళ్తారు. ఇక శివనారాయణ ఇంటికి వెళ్ళాక కాశీ మాత్రమే ఇంట్లో ఉంటాడు. అప్పుడే ఇక కాశీ అయితే కార్తీక్ గదిలోకి వెళ్లి ఫైల్ అన్నీ కూడా తీసుకుంటాడు. ఇక తీసుకొని బయటికైతే వస్తూ ఉంటాడు. కాశీ, కార్తీక్ గదిలోంచి వస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది కాంచన. చేతిలో ఆ ఫైలేంటి అని అనంగాలే, అదేం లేదత్తయ్యా, బావేదో ఫైల్ మర్చిపోయాను, ఇక్కడే ఉన్నాను, తీసుకురా అని చెప్పాడు, అందుకనే ఫైల్ తీసుకొని వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని, ఓ కార్తీక్ రమ్మన్నాడా, అయితే వెళ్ళు కాశీ అని అంటూ ఉంటుంది కాంచన. ఇక కాశీ అలా గుమ్మం దాటంగాల్లే కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు. రే కార్తీక్, నువ్వు చెప్పింది నిజమైందిరా, మీరు వెళ్ళాక కాశీ మీ గదిలోకి వెళ్ళాడు, ఏదో ఫైల్ కూడా తీసుకున్నాడు. ఆ ఫైలేంటి, అసలు నువ్వెందుకు వెళ్లావు గదిలోకి అని నేను అడిగితే బావయ్య ఫైల్ని తీసుకుని బయటికి రమ్మన్నాడత్తయ్యా అని నాతో అబద్ధం చెప్పాడ్రా అని అంటూ ఉంటుంది కాంచన. ఈ దుర్మార్గుడు మారిపోయాడేమో అనుకుని నేను జాలిపడి వీణ్ణి ఇంటికి తీసుకొచ్చాను. వీణ్ణి మళ్లీ స్వప్నతో కలపాలనుకున్నాను. కాని వీడి స్వప్నకి మళ్లీ స్వప్న జీవితంలోకి వస్తే స్వప్న సంతోషంగా ఉండదురా అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, నువ్వేమీ కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను కదా, అసలు కూడా నువ్వేమీ మాట్లాడుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కాశీ గురించి, అలాగే కాశీని వెనకాల్నించి నడిపిస్తున్న జ్యోత్స్నా పని ఈరోజు నేను పట్టబోతున్నాను, ఇద్దరికీ కూడా నేను షాక్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అలా అన్న తర్వాత ఇంతలో జ్యోత్స్నా అయితే పారిజాతం బయట ఉందా లేదా అని చూస్తూ నక్కి నక్కి బయటకైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక తను కార్లో అయితే కూర్చొని, అమ్మయ్యా, ఈసారి మాత్రం నన్ను ఎవ్వరూ కూడా చూడలేదు, నన్నెవ్వరూ ఫాలో అవ్వరు కూడా అని అనుకుంటూ జ్యోత్స్నా అయితే దాసి దగ్గరికి బయలుదేరుతుంది. అలా బయలుదేరేటప్పుడు ఇంతలో ఇక పారు, బయలుదేరిందా నీ మనవరాలు అని అంటూ ఉంటాడు. బయలుదేరిందిరా, కాని ఈ డిక్కీలో కూర్చొని నాకు ఊపిరి అడ్డం లేదురా బాబు అని అంటూ ఉంటుంది పారు. డిక్కీలోనే ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే, తప్పదు పారు, నీ కొడుకు గురించి నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఆ డిక్కీలోనే ఉండాలి. సరే, లొకేషన్ ఆన్ చేసిపెట్టు, నేనొస్తున్నాను అని కార్తీక్ అయితే అంటాడు. సరేరా, తొందరగా రా అంటూ పారిజాత అంటూ ఉంటుంది. నేను డిక్కీలోనే ఉన్నాను, దానికి విషయం తెలీదు అని పారిజాతం చెప్పి ఇక డిక్కీలో ఉండే వెళ్తూ ఉంటుంది పారిజాత. లొకేషన్ సెండ్ చేయడంతో కార్తీక్ కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ అయితే పారిజాతంతో మాట్లాడడం అంతా కూడా వినేస్తాడు. శివనారాయణ, అసలు కార్తీక్ ఏంటి పారిజాతంతో ఏం మాట్లాడుతున్నాడు, పారిజాతం కార్తీక్యాల్లో ఉండడమేంటి, లొకేషన్ సెండ్ చేయడమేంటి, అసలేం జరుగుతుంది అని శివనారాయణకి కూడా అనుమానమైతే వస్తుంది. అప్పుడే శివనారాయణ కూడా కార్తీక్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. తర్వాత ఇక కార్తీక్ లొకేషన్ సెండ్ చేయడంతో ఇక ఆ లొకేషన్స్తోనే వెళ్తూ ఉంటాడు. ఇంతలో జ్యోత్స్న అయితే దాసు దగ్గరికి వెళ్తుంది. వెళ్లిన తర్వాత డిక్కీలో నుంచి పారిజాతం కూడా మెల్లగా దిగుతుంది. జ్యోత్స్న ఇక అలాగే కాశీ ఇద్దరు కూడా ఒకచోట కలుస్తారు. తీసుకొచ్చావా కాశీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. తీసుకొచ్చానక్కా అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడే ఇక కాశీ అయితే పద లోపలికి వెళ్దాం నాన్నని చూడ్డానికి అని అంటూ ఉంటే, నువ్విక్కడే ఉండు తమ్ముడు, నేనొక రింగ్ ఇస్తాను, అప్పుడు లోపలికి రా అని జ్యోత్స్న అయితే అంటుంది. సరే అక్కా అని అంటూ ఉంటాడు కాశీ. తర్వాత ఇక జ్యోత్స్న దాసు దగ్గరికైతే వెళ్తుంది. వెనకనుంచి ఇక పారిజాతం కిటికీలో నుంచి లోపలికి తొంగి చూసేసరికి దాస్ అయితే ఉంటాడు. ఇక దాసుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. కార్తీక్ గాడి అనుమానమే నిజమైంది. జ్యోత్స్న దాసుని కిడ్నాప్ చేసింది. అసలు కన్న తండ్రినిది కిడ్నాప్ చేయడమేంటి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే ఫైల్తో దాసు దగ్గరికి వెళ్లి, ఇదేంటో తెలుసా నాన్నా,
నేను కంపెనీలో చేసిన స్కామ్ తాలూకు ఫైల్ ఇది. దీన్ని అడ్డం పెట్టుకుని శ్రీధర్ మావయ్య నన్ను తాత దగ్గర ఇరికించాలని చూశాడు. కాని ఇంతలోనే మమ్మీకి బ్లడ్ క్యాన్సర్ అని తెలియడం ఇదంతా జరిగిపోయింది. కాశీగాణ్ణి అడ్డుపెట్టుకుని మావిని జైలుకి పంపించడం జరిగింది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఆ మాట విని, కాశీకి ఇవన్నీ తెలిస్తే నిన్ను వదిలిపెట్టడం అని అంటూ ఉంటాడు దాసు. కాశీకి నువ్వు కిడ్నాప్ అయిన విషయం కూడా తెలుసు నాన్నా, ఒక్కటే తెలియంది, నిన్ను నేను తలమీద కొట్టి చంపాలనుకోవడం. అది మాత్రం చెప్పలేదు, మిగతావన్నీ చెప్పేశాను. నేను మీ సొంత అక్కని, శివనారాయణి ఇంటి వారసులాల్ని కాదని ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మన జీవితంలో డబ్బుకి లోటుండదని అన్నీ కూడా చెప్పాను. శివనారాయణ ఆస్తిని మనిద్దరం పంచుకుందామని కూడా వాడితో అన్నాను. వాడు దానికి తల కూడా ఊపాడు. నిన్ను కిడ్నాప్ చేసిన విషయం కూడా చెప్పాను. నాన్న మనకెలాగూ ఉపయోగపడలే, కిడ్నాప్ చేసి అక్కడే ఉంచు అని కూడా అన్నాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. లేదు, నా కొడుకు అలా అనడు అని అంటూ ఉంటాడు దాసు. ఎందుకనడు? అన్నాడు, వాణ్ణిక్కడికి కూడా తీసుకొచ్చాను. పాపం వాడికి తెలియని నిజమేంటో తెలుసా? ఈ ఫైల్ నా చేతికొచ్చిన తర్వాత